చూద్దాం. కంపెనీ పాలనా కాలంలో ఆంధ్రాలో సాగునీటి స్థితి ఏమిటి? ఆప్షన్ ఏ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఆప్షన్ బి నామమాత్రంగా అభివృద్ధి చెందింది. ఆప్షన్ సి కాలువలు మరియు చెరువులు తవ్వబడ్డాయి. ఆప్షన్ డి పలు ఆనకట్టలు మరియు కట్టలు నిర్మించబడ్డాయి. ఇందాక మనం సర్ ఆర్థర్ కాటన్ గారి అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా అని మొత్తం రాష్ట్రమంతా ఇలాగే అభివృద్ధి జరిగిపోయిందని అనుకుంటే పొరపాటే. దీనికి ఆన్సర్ తెలియాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మైండ్ సెట్ ఎలా ఉండేదో మనం ఆలోచించాలి. వాళ్ల మెయిన్ టార్గెట్ ఒక్కటే, గరిష్ఠ లాభాలు రాబట్టడం. అంతే తప్ప స్థానిక మౌలిక సదుపాయాల్లో భారీగా పెట్టుబడి పెట్టడానికి వాళ్లకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏవైనా పెద్ద కరువులు వచ్చి పన్నులు వసూలు కానప్పుడు మాత్రమే గత్యంతరం లేక కొన్ని పనులు మొదలుపెట్టేవారు. ఈ లాజిక్ ప్రకారం ఆప్షన్లను అనలైజ్ చేద్దాం. ఆప్షన్ ఏ, సి, డీలు పరిస్థితిని చాలా ఎగ్జాజరేట్ చేసి చెబుతున్నాయి. రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టేలేదు, ఊరూరా చెరువులు తవ్వేయలేదు. కేవలం కృష్ణా, గోదావరి డెల్టా లాంటి కొన్ని పరిమిత ప్రాంతాల్లో మినహా మిగతా ఆంధ్ర అంతా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి ఆప్షన్ బి సాగునీరు నామమాత్రంగా అభివృద్ధి చెందింది అన్నది మాత్రమే 100% చారిత్రక వాస్తవం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఇది మన లిస్టులో 16వ ప్రశ్న. ఇక్కడున్న ఇంగ్లీష్ క్వశ్చన్ని నేను ఉన్నది ఉన్నట్లుగా చదువుతాను, శ్రద్ధగా వినండి. Q16 బర్హంపూర్ అండ్ ఎలురు వర్ ఫేమస్ ఫార్. ఇప్పుడు దీన్ని మనం మన వాడుక భాషలో తెలుగులో అర్థం చేసుకుందాం. చారిత్రకంగా చూసుకుంటే బరంపురం అలాగే ఏలూరు, ఈ రెండు నగరాలు అసలు దేనికి బాగా ఫేమస్? ఒకప్పుడు మన చేనేత, హస్తకళా రంగానికి ఈ రెండు ప్రాంతాలు గుండెకాయలాంటివి. మరి వాటి స్పెషాలిటీ ఏంటో మనం ఇప్పుడు కనిపెట్టాలి. మన ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఆప్షన్ ఏ మస్లిన్స్ మరియు పట్టు. ఆప్షన్ బి చించ్ మరియు రుమాళ్ళు. ఆప్షన్ సి పట్టు మరియు తివాచీలు. ఆప్షన్ డి కాలికోలు మరియు అద్దకపు వస్త్రాలు. ఇప్పుడు ఈ 4ట్లో హిస్టరీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటో లాజికల్గా ఆలోచిద్దాం. కొంచెం హిస్టరీలోకి వెళ్తే బరంపురం సిటీ ఎప్పుడు తన అద్భుతమైన పట్టు వస్త్రాలకు, ఎస్పెషలీ బరంపురం పట్టు చీరలకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్. అలాగే ఏలూరు పేరు చెప్పగానే మనకు వెంటనే స్ట్రైక్ అయ్యేదేంటంటే అక్కడ చేతితో నేసే అద్భుతమైన తివాచీలు అంటే కార్పెట్స్. ఏలూరు కార్పెట్స్కి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. అయితే మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. మస్లిన్ అనేవి చాలా పలచగా, సాఫ్ట్గా ఉండే వస్త్రాలు. ఇవి మెయిన్గా బెంగాల్ ప్రాంతానికి ఫేమస్. ఇక క్యాలికో అనేది మన కేరళలోని క్యాలికట్ ప్రాంతం నుంచి వచ్చిన పేరు. అలాగే చింజ్ మరియు రుమాళ్ళు మచిలీపట్నం లేదా గోల్కొండ ప్రాంతానికి చెందినవి. సో ఆప్షన్స్ ఏ, బి మరియు డి ఇక్కడ అస్సలు సెట్ అవ్వవు. కాబట్టి మన చారిత్రక విశ్లేషణను బట్టి ఆన్సర్ ఇప్పటికే చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. బరంపురం పట్టుకో, ఏలూరు తివాచీలకు ప్రసిద్ధి కాబట్టి ఎంపిక సి పట్టు మరియు తివాచీలు అనగా సిల్క్స్ అండ్ కార్పెట్స్ అనేది పక్కా కరెక్ట్ ఆన్సర్. అద్భుతం.